డైలీ టేస్ట్ ది డైలీ. 600 ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఒకరు, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి పనేదో చేసి చూపోయ్ అంటూ మరొకరు అక్కడ కారు పార్టీలో కాకరేపుతున్నారట. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు గెలుచుకున్న ఆనందం లేకుండా బీఆర్ఎస్ పెద్దల్ని కంగారు పెడుతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఇద్దరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు ఎక్కువ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్. ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే లేరు, కానీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా పనిచేసి ఈ రిజల్ట్ సాధించారట. అప్పుడు బీఎస్పీ నుంచి ఆర్ఎస్ పోటీ చేయగా బీఆర్ఎస్ తరపున కోనప్ప బరిలోకి దిగారు. ఫైనల్ గా ఇద్దరు ఓడిపోయారు. కోనప్ప కాంగ్రెస్ లోకి వెళ్లిపోయి వెంటనే తిరిగి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి మేలు జరిగిన పంచాయతీ ఎన్నికలు మరోసారి వర్గపోరుకు ఆజ్యం పూసాయట. అవి పార్టీ సింబల్తో సంబంధం లేని ఎన్నికలు కావడంతో కోనప్ప, ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు. ఇక్కడ బీజేపీకి ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్యనే జరిగింది. చివరకు కాంగ్రెస్ కూడా సిర్పూర్ లో చతికిలబడింది. ఫైనల్ గా కోనప్ప వర్గం 54, ఆర్ఎస్ ప్రవీణ్ వర్గం 20 గ్రామ పంచాయతీలను దక్కించుకున్నాయి. అధిక స్థానాలు సాధించి కోనప్ప వర్గం ఖుషీలో ఉండగా ఆర్ఎస్పీ అనుచరులు మాత్రం కాస్త నారాజులు ఉన్నారట. అయితే పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కోనప్ప మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్ఎస్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచామని పార్టీ అధిష్టానం ఆనందంలో ఉన్నా ఎవరికి వారు వర్గ ముద్రలు వేసుకోవడం మాత్రం మింగుడు పట్టం లేదట. సరే, బీఫామ్ ఇచ్చే ఎన్నికలు కాదు కాబట్టి ఓకే అనుకున్నా అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతోందన్న చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్లుంటాయి. వాటినిచ్చే అధికారం ఆర్ఎస్పీకే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయడమే కాదు, అలాగే జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. కానీ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిపించిన తమ బాస్కే పార్టీలో పరపతుంటుందని, ఆ పవర్ కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం చేస్తోంది కోనప్ప వర్గం. తమ సర్పంచులతో కలిసి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాలని ఒకరు భావిస్తుండగా, మరో నేత మాత్రం తాడోపేడో తేల్చేసుకుందామని డిసైడ్ అయినట్టుగా సన్నిహితులతో అంటున్నారు. ఈ పోటాపోటీ వ్యవహారాలతో బీఆర్ఎస్ కేడర్ నైరాశ్యంలో పడిపోతోందంటున్నారు. కోనప్ప రీఎంట్రీ సమయంలో అధిష్టానం ఆర్ఎస్ ప్రవీణ్ తో మాట్లాడి సెట్ చేసిందని, ఆయన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలని పార్టీ పెద్ద భావించారని, సిర్పూర్ కోనప్పకే అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో రెండు వర్గాలు మళ్లీ రియాక్టివ్ కావడం కారులో కాకరేపుతోంది. పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరికి నచ్చజెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సిర్పూర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రవీణ్ కుమార్ చెబుతుండగా, మాటలు అవసరం లేదు, పనితీరే కొలమానం అంటూ కోనప్ప వర్గం సైలెంట్గా ఉందట. ఫైనల్ గా అధిష్టానం ఎవరి సేవల్ని ఎక్కడ ఉపయోగించుకుంటుందోనని ఆసక్తిగా చూస్తోంది సిర్పూర్ బీఆర్ఎస్ కేడర్.